బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో క్లౌడ్ బర్స్ట్ జరిగినట్టుగానే పరిస్థితి ఉంది. రాత్రి 7 గంటలకు మొదలైన వర్షం 8 అవుతున్న నాన్ స్టాప్ గా కుమ్ముతుంది. వరుణుడి ఉగ్ర రూపానికి హైదరాబాద్ వణికింది. పలు ప్రాంతాల్లో గంటలోనే 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుండపోతగా కురిసిన వర్షంతో జనాల ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఎక్కడికక్కడ వాహనాలు జామ్ అయ్యాయి. పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఖైరతాబాద్ లో భారీ వర్షం పడుతుంది. మియాపూర్, హఫీజ్పేట్, హైటెక్ సిటీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ తో పాటు మాదాపూర్, రాయదుర్గం, షేక్పేటలో కుండపోతగా పడుతుంది. ఐటీ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. రంగంలోకి హైడ్రా, మాన్సూన్ బృందాలు దిగాయి. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాయి. తెలంగాణకు మరో 2 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. అన్ని శాఖల అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించాలని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. రెడ్డిగా హైదరాబాద్ మొత్తం కూడా వరుణుని ప్రతాపం చూపుతుంది. సో ఎక్కడ పడితే అక్కడ పలు ప్రాంతాలు అయితే భారీ వర్షం కురుస్తుంది. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. దీంతో ఐటీ సెక్టర్లో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే వరదలా కూడా నీరు మొత్తం పొంగి పొర్లుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. సో ఎక్కడెక్కడ వాహనాలు నిలిచిపోయాయి, వాటర్లోనే చిక్కుకుని. మనం కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే కూడా వర్షం వచ్చిన కాసేపటికే లోతట్టు ప్రాంతాలన్నీ నీటమన్నం అయిపోతున్నాయి. మొత్తం అక్కడ వరద వచ్చిందా అన్నట్టు స్టేజ్లో అయితే హైదరాబాద్ మొత్తం మారుతుందని చెప్పుకోవాలి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కొన్ని ఏరియాలో అయితే హైదరాబాద్ నగర ప్రాంతంలో కొన్ని ఏరియాల్లో అటు వరద పారుతుందా అన్నట్టుగా కూడా సెలయేర్ని తలపించి మనకి వర్షపు నీరు కనిపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. సుమారుగా మోకాళ్ల లోతు వరకు కూడా వరద నీరైతే చేరుకుని నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. అయితే ఇంటికి ఉద్యోగస్తులు వెళ్లే సమయం మరో పక్కన అటు ఐటీ సెక్టర్లో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు తగిన చర్యలు తీసుకుంటూ ఎక్కడికక్కడ వాటర్ నిలవకుండా చేసేందుకైతే చర్యలు తీసుకుంటున్నారు. వాటర్ని పంపించేందుకు కూడా రెడ్డిగా వర్ష ప్రభావం గురించి మరింత సమాచారం అందించేందుకు అటు ఫిలిం నగర్ లో మా ప్రతినిధి సాగర్, అలాగే మాదాపూర్ లో మా ప్రతినిధి అంజుమా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, ముందుగా మీరు చెప్పండి, మనం చూస్తున్నాము చాలా ప్రాంతాల్లో అయితే వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఫిలిం నగర్ లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? మీరు ఉన్న దగ్గర కూడా లోతట్టుమయమైనట్టుగా కూడా కనిపిస్తుంది ఆ ఏరియా మొత్తం కూడా. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇస్రక హైదరాబాద్లో 2 గంటలుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షానికి నగరంలో ఉన్న రోడ్లన్నీ పూర్తిగా జలమయమైన పరిస్థితి. వాగులను తలపిస్తున్నాయి రోడ్లు. మనం చూస్తున్నాం ఫిలిం నగర్లోని రోడ్డు ఇది పూర్తిగా మోకాళ్ళలోతు వరకు నీరు చేరిన పరిస్థితి. సో ఇక్కడ నుంచి కాలనీ లోపలికి వెళ్ళడానికి కానీ ఇక్కడ నుంచి బయటికి రావడానికి కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. విజువల్స్లో ఒక కారు కూడా మధ్యలో వచ్చి నిలిచిపోయిన పరిస్థితి. మనం ఒకసారి ముందుకు వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మోకాళ్ళ లోతుకు పైగా
ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం ఇది బ్లాక్ అయిపోయిన పరిస్థితి. స్థానికులు కొంతమంది వరద నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగాయి, హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి, జిహెచ్ఎంసీ అధికారులను కూడా ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ హైదరాబాద్ నగరానికి జారీ చేసింది. అత్యధికంగా 8.5 సెంటీమీటర్ల నుంచి దాదాపు 4 సెంటీమీటర్లకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పూర్తిగా భారీ వర్షం కురుస్తున్నట్టు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ప్రజలు తీవ్రంగా ఇక్కడి నుంచి కాలనీ లోపలికి వెళ్ళడానికి కూడా మోకాల లోతు పైగా ఇంకా ఎక్కువే నీరు ఇక్కడికి వరద నీరు చేరింది. ఇప్పటికే వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ఇప్పటికే డిఆర్ఎఫ్ బృందాలు వాటర్ని తరలించేందుకు, వరద నీటిని తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ కారు ఇందులో చిక్కుకున్న పరిస్థితి మధ్యలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆగిపోయింది. ఒకసారి అడుగుదాం, బ్రదర్ ఏంది పరిస్థితి, మీరు ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? నేను ఒక 10 నిమిషాలు అవుతుంది. ఇది ఇక్కడి ఇటు వెళ్తామని వెళ్తున్నా, అక్కడ నేను ఈ నీళ్ళని చూసి అక్కడ ఆగాను. ఆగితే వాళ్ళు ఉండి వెళ్తుంది పో ఏం కాదు అని చెప్పారు. నేను 10 నిమిషాలు అక్కడ ఆగాను. వెళ్తుంది పో అంటే నేను అన్ని కొన్ని వెళ్తున్నాయి కదా అని వచ్చేసాను. బండి ఆగిపోయింది. ఇక మొత్తం నీళ్ళు ఇంజన్లో నీళ్ళు వచ్చేసినాయి, కార్లో ఇళ్ళనే ఉన్నాయి, నీళ్ళు అని వస్తున్నాయి. ఇగో నీళ్ళు వస్తున్నాయి, లోపల మొత్తం నీళ్ళు వస్తున్నాయి. నేను చూసాను అంటే ఇక్కడనే కొద్దిగానే ఉంది కదా, ఇంత పెద్ద మెయిన్ సిటీలో ఇక్కడ నీళ్ళు ఇక్కడ కూడా ఆగుతుందా అనుకున్నా నేను. రాదు, ఇదే రోజు ఫస్ట్. నిన్ననే ఇక్కడ రెంట్ తీసుకున్నాను ఒకటి, ఇక్కడ కూడా ఉంటదా అని ఇది వచ్చేసాను. నిన్నే రెంట్ తీసుకున్నాను. ఇది ఫస్ట్ టైం అంటే 2 సార్లు 3 సార్లు వచ్చాను. ఇప్పుడు నీళ్ళు ఆగుతున్నాయి. అదే ఎట్లా ఈ కార్ డోర్ తీస్తే మొత్తం వస్తున్నాయి, నీళ్ళు వచ్చేసినాయి కార్లకి, వచ్చేసినాయి మొత్తం లోపలికి వెళ్ళి వస్తున్నాయి. ఇంజన్ లాక్ అయిపోయింది, మొత్తం ఇంజన్ కూడా మొత్తం నీళ్ళు వస్తున్నాయి కార్లకు మొత్తం. మొత్తం ఇది డోర్ తీస్తే మొత్తం కార్ ఆల్రెడీ కార్ పని అయిపోయింది. ఇప్పుడు ఎట్లా పోవాలని అర్థమవుతలేదు. ఈరోజు నిన్ననే ఇక్కడ రెంట్ తీసుకున్నాను. ఇక్కడ లేదు, వచ్చినాయి గేట్లు ఎక్కడ వేసారు వాళ్ళు? ఒక గేట్లు ఉన్నాయి, బ్యారిగేట్లు ఏం లేవుగా, తీసే ఉన్నాయి కదా, బ్యారిగేట్ తీసే ఉన్నాయి. ఆడ తీసే ఉన్నాయి. ఇప్పుడే వచ్చాను, కొంతమంది వచ్చేస్తున్నారు. చిన్న కారు అక్కడ ఉండే ఒకటి వెళ్తుంది పో, అక్కడ నాలాలు అటు ఉన్నాయి, అటు వెళ్ళకు, ఇట్లా వెళ్ళిపోతుంది అంటే నేను ఇప్పుడే ఇలా వచ్చాను. అక్కడ షేక్పేట కాడ చాలా వరదలు వచ్చినాయి. అక్కడ ఏం కాదు, ఇది గడ్డ కదా, ఇది గడ్డ మీద ఉన్నది కదా, జూబ్లీ హిల్స్ అని ఇలా వచ్చాను. కథ ఇందులో నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు డోర్ తీస్తే మొత్తం కార్ అంతా నిండిపోయేట్టు ఉన్నది. ఇగో చూడు నీళ్ళు ఎలా ఉన్నాయో, కారు అవుతలేదు, నీళ్ళు వచ్చేసి. ఇది పరిస్థితి చూడు, కారు లోపలికి కూడా కారు పూర్తిగా ఆగిపోయింది. మరో ఆటో भैया क्यों आए आप इधर से? एक ब्लॉक हुआ आपके मालूम है ना? क्या करेंगे वो यार, रास्ता नहीं है दूसरा, जाने का इधर से जाना पड़ेगा, रास्ते से जाना था ना. ఓ ఆటో కూడా ఇప్పుడే వచ్చింది, అది ఆగిపోయిన పరిస్థితి, దాన్ని తోసుకుంటూ వెళ్తున్న పరిస్థితి. అక్కడ ఆల్రెడీ ట్రాఫిక్ పోలీసులు ఒక బారికేడ్ ఏర్పాటు చేశారు, కార్లన్నీ కూడా వెను తిరుగుతున్న పరిస్థితి. సో ఇటువైపు కూడా ప్రజలు రాకుండా ఉండాలని చెప్పి కూడా ఒక హెచ్చరిక అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మెయిన్ రోడ్ ఇది, మెయిన్ రోడ్డుకి సంబంధించినటువంటి లింక్ రోడ్డే అయినప్పటికీ కూడా దాదాపు మోకాల లోతు పైగా వర్షపు నీరు, వరద నీరు చేరుకుంది. కొంత రోడ్ అనేది ఇక్కడ డౌన్లో ఉంది. సో మనం చూడొచ్చు, ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి. కొంతమంది స్థానికులు వరద నీటిని నాలా అంటే మ్యాన్ హోల్ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. నేరుగా వాళ్ళే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ సమస్యను బిగ్ టీవీకి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఏంటి ఇక్కడ ఇంత వరద రావడానికి కారణం ఏంటి? ఈ భారతీయ విద్యామందిర్ స్కూల్ వాళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు అంతా హోల్స్ వేసి వాళ్ళు నిల్చున్న నీళ్ళు అన్ని ఇక్కడికి వచ్చేస్తున్నాయి. ఇక్కడ స్లోప్ ఉంది కాబట్టి మొత్తం ఇది బ్లాక్ అయింది. ఇది ఓన్లీ 3 హోల్స్ ఉన్నాయి, రోజు క్లీన్ చేసినా సరిపోవట్లేదు. అక్కడ హోల్ కంప్లైంట్ చేశాము, అది కూడా క్లోజ్ ఉంది. ఎవరు మున్సిపాలిటీ రాడు, ఎవరు రాడు. గంట సేపే కురిచింది వర్షం, కానీ ఇంత నీరు ఎట్లా వచ్చింది? చెప్పాక స్కూల్ మొత్తం ఇక్కడ వస్తుంది. ఆ డ్రైనేజ్ ప్రతిసారి ఇట్లనే స్కూల్ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వినరు. మేము మాన్యువల్ క్లోజ్ చేస్తే అప్పుడు మళ్ళీ వచ్చి రేపు వచ్చి మళ్ళీ పొగ కొడతారు వాళ్ళు. ప్లస్ అక్కడ ఉన్న మ్యాన్ హోల్ క్లోజ్ చేసేసారు. ఎన్నిసార్లు ఇచ్చాము, స్కూల్ వాళ్ళు కూడా చెప్పాము. హైడ్రా ఒక వేస్ట్ క్యాండిడేట్, కానీ ఆ స్కూల్ వాళ్ళకి చెప్పండి, ఆ డ్రైనేజ్ సిస్టమ్ వాళ్ళ ఓన్ పెట్టుకొని దాన్ని కలుపుకోమనండి, అక్కడ ఉన్న మ్యాన్ హోల్ క్లీన్ చేయమనండి, అప్పుడు పోతాయి.
సో ఇది రేఖ మనం చూడవచ్చు ఇక్కడ పరిస్థితి పూర్తిగా రోడ్లన్నీ జలమయమైపోయిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడం వల్లనే ఇక్కడ పెద్ద ఎత్తున వరద నీరు అనేది చేరుతుంది అన్నట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులను త్వరితగతిన వాటిని క్లియర్ చేయాలి. సో మ్యాన్హోల్స్ నుంచి కూడా వరద నీటిని తరలించేందుకు స్థానికులే డైరెక్ట్గా నేరుగా రంగంలోకి దిగిన పరిస్థితి. సో ఫిలిం నగర్లోనే ఈ విధంగా పరిస్థితి ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే తరహా పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు 100కు పైగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే హైడ్రా డిఆర్ఏ బృందాలు, ఇటు ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా అర్ధరాత్రి వరకు కూడా అందుబాటులో ఉండాలని కూడా జిహెచ్ఎంసీ మేయర్, జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన